మరి ఎవరి వలన రక్షణ కలగదు? యేసుక్రీస్తు నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున ఏ మనిషి కూడా రక్షణ పొందలేరు అనేటువంటి లేఖనాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. అనగా దేవుడు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి యేసుక్రీస్తుగా నరావతారిగా రావడం జరిగింది. అనగా ప్రతి మనిషి కూడా మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి, పాపపు బీజాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి మనిషి కూడా తలంపు ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, క్రియ ద్వారా ఏదో ఒక విధంగా దేవుని సన్నిధికి రాకుండా తప్పిపోవచ్చు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చి తన విలువైనటువంటి అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మానవులందరి కోసం చిందించడం జరిగింది. అనగా సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యాగ బలియాగం. అనగా ఆయన బలియాగం చేయడానికి మన కోసం, ప్రజలందరి కోసం ఈ భూమి మీదకి ఆయన రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఎవరు కూడా నరకంలో పడకూడదనేటువంటి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. అనగా ప్రతి మనిషిని కూడా ఆయన తన విలువైనటువంటి రక్తం ద్వారా కొన్నటువంటి పరిస్థితులు మనం లేఖనాల్లో చూస్తాం. కాబట్టి ఈ రోజున మనిషి చేయవలసింది ఏంటంటే వారి యొక్క నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన గోత్రము పవిత్రపరుచుకున్నటువంటి దేవుడు అంత మాత్రమే కాకుండా తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కోసం బలి అర్పణ జరిగినటువంటి సందర్భాన్ని మనం చేస్తాం. అనగా ఈ రోజున గొర్రెలేకు, మేకలేకు, కోడిలేకు రక్తం అనేది మనిషిని శుద్ధీకరించదు కానీ పరమ పవిత్రుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారు మన కోసం తనకు విలువైనటువంటి రక్తాన్ని చిందించడానికి గల కారణం యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కేవలము మనకు నిజ పరిస్థితిని మనం ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు, తన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరిస్తాడు. కాబట్టి ఈ మాటలు ఈ విధంగా దేవుడు సహాయం చేసిందని దేవునికి వందనాలు తెలియజేస్తూ మీకోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమికుల తండ్రి, దయగల మహోన్నతమైన స్తోత్రాలు. ప్రభావ మరి ప్రాంత పద్ధతిని మీరు రక్షించుకోండి. వారి కుటుంబాల్లో పాపక్షమాపణ, శాంతి, సంతోషం, సమాధానం దయచేయండి. మీ రక్షణ కార్యం వారిలో జరిగించమని, మా రాజ్యానికి హక్కుదారుగా చేసుకున్నాను. మరైతే వాక్యం ఉన్నారో వారిలో రక్షణ కార్యం జరిగించున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. జై 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 జై. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను,